ఓకే, బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే 10th క్లాస్ ఎస్ఎస్సి స్కూల్ సెకండరీ సర్టిఫికేట్ బోర్డ్ 10th క్లాస్ ఎగ్జామ్ టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారు. ఒక్కసారి మనం గమనిద్దాం ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉండిద్ది అనేది అయితే మనం గమనిద్దాం. అండ్ ఒకసారి చూసుకుంటే డే 17th March 2025, ఇంకొక 4 నెలల్లో అయితే 10th క్లాస్ వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. అందులో భాగంగా ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ ఏ 17వ తారీఖు మార్చ్ 2025 అయితే ఫస్ట్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. 9:30 నుంచి 12:45 వరకు అయితే ఈ ఎగ్జామ్ అయితే రన్ అవుతుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్, కొంతమంది సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకోవచ్చు, కొంతమంది వేరే లాంగ్వేజ్ తీసుకోవచ్చు. అండ్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసరికి 19th March 2025లో సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉండబోతుంది. ఒక ఎగ్జామ్ నుంచి ఇంకొక ఎగ్జామ్ రాయడానికి ఒక రోజు అయితే గ్యాప్ ఇస్తున్నారు. ఎందుకంటే స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎక్కువ బర్డెన్ పడకూడదు అని చెప్పి ఆ ఉద్దేశంతో వన్ డే గ్యాప్ అయితే ఇస్తున్నారు. రోజు మార్చి రోజు అయితే ఎగ్జామ్ పెట్టబోతున్నారు. అండ్ వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి 100 మార్కులకి, సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసరికి 70 మార్కులకి అయితే ఉండబోతుంది సెకండ్ లాంగ్వేజ్. అండ్ ఇంగ్లీష్ 21వ తారీఖు మార్చ్ వచ్చేసి ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది 100 మార్కులకి. అండ్ అదే విధంగా ఫస్ట్ లాంగ్వేజ్ ఎవరైతే రెండవ లాంగ్వేజ్ ఎంచుకుంటారో వాళ్ళకి 70 మార్క్స్ అయితే 18వ తారీఖు కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా 22వ తారీఖు ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఉదయాన్నే ఇంకా మిగిలిన 30 మార్కులకి అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2, పేపర్ 1 వచ్చేసి 17th ఎగ్జామ్ రాయాలి, పేపర్ 2 వచ్చేసి 21st అయితే ఎగ్జామ్ రాయాలి. అండ్ అదేవిధంగా 22 తారీఖు పేపర్ 2 ఎగ్జామ్ రాసిన తర్వాత మనకైతే ఇంకో డే గ్యాప్ అయితే వస్తుంది సండే. అండ్ ఆ తర్వాత మండే 24వ తారీఖు మార్చి వచ్చేసి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. మ్యాథమెటిక్స్ అంటే కష్టమైన ఎగ్జామ్. సండే హాలిడే ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ వన్ డే అయితే గ్యాప్ వస్తుంది. ప్రతి ఎగ్జామ్కి వన్ డే గ్యాప్ అయితే ఉంది. మ్యాథమెటిక్స్ తర్వాత 26వ తారీఖు ఫిజికల్ సైన్స్ అయితే ఎగ్జామ్. అండ్ 27 హాలిడే, 28వ తారీఖు బయోలాజికల్ సైన్స్ ఎగ్జామ్. అండ్ 50 మార్కులకి ఫిజిక్స్, 50 మార్కులకి బయాలజీ. ఈ 2 ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. ఈ రెండు కలిపి అయితే 100 మార్కులకు గాను పరిగణలోకి అయితే తీసుకుంటారు. అండ్ అదేవిధంగా 28 తర్వాత హాలిడే అయితే లేకుండా 29వ తారీఖు అయితే ఒక ఎగ్జామ్ పెట్టబోతున్నారు. OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 అని చెప్పేసి, అంటే సాంస్క్రిట్, అరబిక్, పర్షియన్ స్పెషల్ లాంగ్వేజ్ అనమాట. స్పెషల్ లాంగ్వేజ్ ఇవి. వీటికి వచ్చేసి 100 మార్క్స్ ఉండొచ్చు. అండ్ ఎస్ఎస్సి వాళ్ళకి వచ్చేసి 40-30, అంటే డిపెండింగ్ అపాన్ సిబిఎస్ఈ సిలబస్ అండ్ స్టేట్ సిలబస్ అనమాట. 40కి 30కి అయితే డివైడ్ అయిపోతుంది. అండ్ లాస్ట్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ 10th క్లాస్ వాళ్ళు హ్యాపీగా ఎదురు చూసే ఎగ్జామ్ వచ్చేసి సోషల్ సైన్స్. ఇది 31వ తారీఖు మార్చి అయితే ఉండబోతుంది. సోషల్ సైన్స్ టైమింగ్ అయితే సేమ్, అంటే 9:30 to 12:45 PM వరకు అయితే జరగబోతుంది. కాకపోతే 30 మార్కుల ఎగ్జామ్కి, 40 మార్కుల ఎగ్జామ్కి చిన్న పేపర్లు ఉంటాయి కదండి. పేపర్ 2కి వచ్చేసరికి మనం చూసుకుంటే కేవలం తక్కువ టైం, 9:30 to 11:15 వరకు అయితే ఈ ఎగ్జామ్లు అయితే ఉండబోతున్నాయి. అండ్ ఇది చాలా తొందరగా, చాలా పకడ్బందీగా నారా లోకేష్ గారు అయితే ఫాలో అప్ చేసిన టైం టేబుల్. విద్యార్థులు అయితే 10వ తరగతి విద్యార్థులు ఇప్పటికే సిలబస్ అంతా అయిపోయి ఉంటుంది. గత 4 నెలల ముందే అయిపోయి ఉంటుంది మీకు. ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతే మీరు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం అయితే ఉంది. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి ఈ టైం టేబుల్ అయితే ముందు పెట్టారు. మంచిగా చదువుకొని మంచిగా ఎగ్జామ్ అటెండ్ చేసి ఉత్తీర్ణత సాధించాలి అనే ఉద్దేశంతోనే నారా లోకేష్ గారు చాలా తొందరగా ఈ ఎగ్జామ్ టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారు.